ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటావు అంటుంది అపవాది కదూ. మీరంటున్నారు గత సంవత్సరం ఉండవు నువ్వు, గత సంవత్సరం ఉండవు బాబు నాన్న. నేను నీకు ఈ సంవత్సరం ఒక ప్రత్యేక కృప చూపబోతున్నాను, ఒక ప్రత్యేక కృప చూపబోతున్నాను. నీవు అవమానమునందున చోటే మంచి ఖ్యాతి, మంచి పేరు ఎందుకు ఇస్తాను. ఈ వాగ్దానం నా కొరికే కదా, ఈ శ్రేష్టమైన వాగ్దానాలు నా కొరికే కదా తండ్రి. ఈ రాత్రి మా రెండు చేతులపైకి వికసాలు అయిపోతున్నాం. ఈ సంవత్సరం వాగ్దానాలు మా జీవితాలు నెరవేరును గాక, ఆ శ్రేష్టమైన వాగ్దానాలు మా జీవితాలు నెరవేరును గాక, అదే వాగ్దానాలు బిడ్డల జీవితాలు నెరవేరును గాక, ముగ్గురు కుమారు జీవితాల కార్యాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, మేలు జరుగును గాక, ఉపకారం జరుగును గాక. యేసు రక్తముతో ఈ బిడ్డలందరూ కడగబడుదురు గాక. సంఘాలకి మంచి ఖ్యాతి, మా సంఘటనలకి మంచి పేరు ఇచ్చేవాడా వికరంత కలుస్తాయి, మా పేరు మా పనులు పాడు చూచువాడా వికరంత కలు ఆశీర్వాదాలు తండ్రి గారు కనుక ఈ రాత్రి మీరే మహిమపరచబడి ఈ ప్రాంతంలో మీకు రావాల్సిన మహిమ అంతా రానిబండున్నాయి. ఈ ప్రాంత ప్రజల అనేకులు మీ మహిమలోకి వచ్చుదురుగాక. ప్రతి కుటుంబం వెలిగించబడును గాక, ప్రతి కుటుంబం దీవించబడును గాక. నవనూతనమైన కృప మా ఎడల చొప్పు, మీకే సమస్త మహిమ ఘనత ఎత్తి ప్రభువు ఆరోపిస్తుంది. ఇవన్నీ పొడుగు నీ కొరకు వాడుకున్నారు. అనేక శ్రేష్టమైన విత్తనాలు విత్తారు. అవి రాత్రి నిలబడ్డ విత్తనాలుగా కాక మంచి నిలబడ్డ విత్తనాలు వలె అది 30 గంటలుగా 60 గంటలుగా ఫలించినట్లు సహాయం ఒక ఆత్మ కార్యం స్థలములు ఈ సైన్ పేరట వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి.